మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభం అవుతుండడంతో అధికారులంతా కూడా ఆయా పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. పాఠశాలలన్నీ కూడా దాదాపు నెలన్నర తర్వాత పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేయడం కావచ్చు, అదేవిధంగా రేపు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. మనతో పాటు ప్రస్తుతం మహబూబ్నగర్ డిఓ రవీందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పాఠశాలలు రేపటి నుంచి రీఓపెన్ అవుతున్న సందర్భంగా ఎటువంటి పనులు జరుగుతున్నాయి, రేపు విద్యార్థులు ఎంతమంది హాజరయ్యేలా చూస్తున్నారు, రేపటికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? థ్యాంక్ యూ సార్. నా పేరు రవీంద్ర సార్, నేను డిఓ మహబూబ్నగర్. సో పాఠశాలలు అన్నీ కూడా నూతనంగా ఉండేటట్టుగా ఉన్నటువంటి పాఠశాల లోపల మామిడి ఆకులు కట్టడము, పిల్లలకి అందరూ కూడా ఆహ్వానం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎప్పుడు చేయని రకంగా ఈసారి పిల్లలకంతా కూడా 100% యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. అవన్నీ కూడా పాఠశాలకు చేర్చడము. అవే కాకుండా పిల్లలకి అవసరమైన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఎక్కడికక్కడ గౌరవ ఎమ్మెల్యేస్ను, తర్వాత ఎంపీలను, తర్వాత ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి, అధికారులను ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ కూడా పిల్లలకి పంపించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్. సో రేపటికి సంబంధించి రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా పాఠశాలలు శిథిలావస్థకు చేరడం కానీ, కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోయి విద్యార్థుల మీద పడిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అటువంటి పాఠశాలలకు సంబంధించి రిపేర్లు కానీ మనం చేస్తున్నారా? సో మీరు చెప్పింది వాస్తవం సార్. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల పట్ల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రిపేర్ వర్క్స్ అనేవి టేకప్ చేస్తున్నాం. సో అది ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, తర్వాత డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, తర్వాత మరమ్మతులు అయితేనేమి, లేదంటే డిస్ఫంక్షన్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా ఫంక్షన్ చేయడము, ఒకవేళ బాలికలకి టాయిలెట్స్ చేయకపోతే నిర్మించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా అన్ని పాఠశాలకి పెయింటింగ్స్ టేకప్ చేస్తూ ఉన్నాము. పిల్లలకు కావాల్సిన డ్యూయల్ డెస్క్లు, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్ ఆర్డర్ చేస్తున్నాం సార్. సో కాబట్టి మీరు అన్నట్టుగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ విద్యా సంవత్సరం అసలు ఉండవు. గత 30 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పనులు ఎక్కడ కూడా టేకప్ చేయలేదు. ఇది చాలా బృహత్తరమైన ప్రణాళిక. ఈ రకంగా మరి ఆలోచించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. గతంలో జీరో ఎన్రోల్మెంట్ ఉందంటూ కూడా కొన్ని పాఠశాలలను మూసేసినటువంటి పరిస్థితి, మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ స్ట్రెంత్ పెరగడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి సార్. మన జిల్లా లోపల కూడా 54 పాఠశాలలు అది ఐదర్ జీరో ఎన్రోల్మెంట్ ఆర్ క్లోజ్డ్ ఉన్నాయి. సో వాటన్నింటి కూడా 1 జూన్ నుంచి అక్కడ టీచర్స్ని పంపించి ఎన్రోల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పాఠశాలని ఫేజ్ వైజ్గా ఓపెన్ చేస్తాం సార్. టీచర్స్ని అక్కడ పెట్టేసి అదంతా కూడా కార్యక్రమం చెకప్ చేస్తున్నాం సార్. ఒకవైపు ప్రైవేటు పాఠశాలల్లో కూడా అధిక ఫీజులు తీసుకుంటున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఏవైతే యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు అమ్మొద్దు అనేటటువంటి ఒక జీవో వచ్చింది. అది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అసలు అటువంటి జీవో మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ప్రైవేటు యాజమాన్యాలు చేయాల్సిన పనులేంటి? తల్లిదండ్రులకు ఇబ్బందులు వస్తే ఎవరిని సంప్రదించాలి? వారికి ఎట్లా మీరు ముందుకెళ్తారు? ఇది వాస్తవం. కొన్ని పాఠశాలలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టుగా, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, ఒకవేళ ఫీజు కట్టిన పిల్లల్ని బయట నిలబెట్టడం ఇట్లాంటి దృష్టికి వస్తూ ఉన్నాయి. ఎక్కడికన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు కానీ, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కానీ ఉంటే పేరెంట్స్ డైరెక్ట్గా నాకు కాంప్లైంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాము. అంతేకాకుండా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా టెక్స్ట్ బుక్స్ అమ్మడము, తర్వాత యూనిఫామ్స్ అమ్మడము, షూస్ సాక్స్ అమ్మడం చేయకూడదు. సో ఆ రకంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సార్. సో రేపు ఎంతమంది స్టూడెంట్స్ హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు? అంటే మొదటి రోజు కాబట్టి చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంటుంది కదా. రేపే ప్రారంభోత్సవం, ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలా మీకు ఆదేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ముందుకెళ్తున్నారు? సో ఇది మేము 23 ఏప్రిల్ నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాం సార్. పిల్లలు పోయేటప్పుడే వాళ్ళకందరూ కూడా డే వైజ్ ప్రోగ్రామ్ సమ్మర్ లోపల ఇవ్వడం జరిగింది. సో చూచిరాత అంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, లేదంటే కథా పుస్తకాలు, కథావాచకాలు, కథా కార్డులు చదవడం కానీ, వాట్సాప్ లోపల గ్రామర్ అట్లాంటివి బోధించడం అంతా కూడా చేస్తూ ఉన్నారు. టీచర్స్ అందరూ కూడా పిల్లలకి టచ్లో ఉన్నారు. సో ఈ విద్యా సంవత్సరం రీఓపెనింగ్ రోజుకే పిల్లల్ని అందరినీ కూడా రమ్మని చెప్పేసి మనము ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. టీచర్స్ కూడా ఆ రకంగా పిల్లలతోటి టచ్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా గత విద్యా సంవత్సరము గతంలో కంటే కూడా పిల్లల యొక్క హాజరు శాతం మెరుగ్గా ఉంటుంది. నేను భావిస్తున్న వరకు ఏంటంటే దాదాపుగా ఒక 60 నుంచి 70% వరకు పిల్లలు టర్నప్ అవుతారని నేను అనుకుంటున్నాను సార్. సో ఈసారి జరగబోయేటటువంటి పాఠశాలలు ఏదైతే అకాడమిక్ ఇయర్లో పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. శిథిలావస్థకు వచ్చినటువంటి పాఠశాల బిల్డింగ్లను కూడా రిపేర్లు చేస్తున్నామంటున్నారు. ఇంకొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామంటారు. గతానికి ఇప్పటికీ మన స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టారు కాబట్టి ఈ బడిబాట కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి ఏంటి? డెఫినెట్గా సార్, ప్రభుత్వ పాఠశాల లోపల రాను ఇవన్నీ కూడా చూసి పిల్లల తల్లిదండ్రులకి, తర్వాత పిల్లలకి ఒక భరోసా డెఫినెట్గా ఏర్పడుతుంది.
క్రమేణా ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలు రాను రాను స్ట్రెంత్ని కోల్పోయే పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా అంటే స్పష్టంగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. మొత్తంగా రేపటి నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. గతంలో కొన్ని పాఠశాలలు శిథిలావస్థకు చేరిపోవడం, అక్కడ కరెంటు సదుపాయాలు లాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కూడా ఇబ్బందులు పడ్డటువంటి వాటన్నిటిని కూడా గుర్తించాము. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు రిపేర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలో కూడా అధిక ఫీజులు వసూలు చేసినా, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టినా అది మా దృష్టికి వస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ మహబూబ్నగర్ డిఓ రవీందర్ గారు తెలియజేస్తున్నారు. కెమెరాపర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.